తీయగా చల్లగా. గాయత్రి తను సెలెక్ట్ చేసుకున్న పాట నీ స్నేహం చిత్రం నుంచి చినుకు తడికి. రచన శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఆర్పి పట్నాయక్ గారు, పాడిన వారు ఉషా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. మూవలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా. ఇంగోళంలా సాగే అందాల సెలయేరమ్మ, ఆమని మధువనమా, మధువనమా. చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. సరిగ సా సరిగ సారిగ మదని సరిగ సా సరిగ సానిద మదని సాసని నిదాగ మామద మదని సదా నినిదని నిగదని నిదని నిగద సగ మగ సనిదని మదని సని సగ సదా. పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడు ఏము బ్రహ్మ. పచ్చనైన వరి చేల సంపదలు అచ్చ తెలుగు మురి పాల సంగతులు కళ్ళ ముందు నిలిపావే ముత్తుగుమ్మ. పాల కడలి కెరటాల వంటి నీలే తాడుకు తన ఎదను మీటి నీలమ్మ పొంగినమ్మా. ఆగని సంబరమా, ఆగని సంబరమా. సగమద నిజ సానిద మగ సగ సగమద నిజ సానిద మగ సగ సగ సమద సగ మగ నిద మగ మద నిజ సని స సని 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 సగ నిజ సని స సని 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 సగ నిజ సగ ని దద ని దద ని గసపా. వరములన్నీ నిన్ను వెంట పెట్టుకొని ఎవరి ఇంటది పాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాల బొమ్మ. సిరుల రాణిని చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసి పెట్టి ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా. అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా. కాముని సుమసరమా, కాముని సుమసరమా. చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. మూవలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా. ఇందోళంలా సాగే అందాల సెలయేరమ్మ, ఆమని మధువనమా, ఆమని మధువనమా. చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. ధన్యవాదాలు. చాలా బాగా పాడావు గాయత్రి. థ్యాంక్ యూ సార్. విజయప్రకాష్ గారు ఏమంటారు? ఇంతదాకా గాయత్రి దేవి పర్ఫామ్ చేసిన పాటల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈరోజు. సరిగ సా
best performance. ఇంత ఐ మీన్ ఇట్స్ నాట్ అన్ ఈజీ సాంగ్ ఆల్సో. ఒక రాగా బేస్ సాంగ్. చరణంలో ఫస్ట్ 8 lines ఇట్ కమ్స్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఆ బ్రెత్ ఎంత బ్యూటిఫుల్గా మేనేజ్ చేశారంటే సెకండ్ అండ్ థర్డ్ లైన్కి మధ్యలో చాలా అది క్లాసీగా చేశారు. దీస్ ఆర్ ది సైన్స్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ సింగర్. ఒక ప్రొఫెషనల్ సింగర్ ఇలా చేస్తారన్నది మీరు ఆల్రెడీ ఇక్కడ నేర్చుకుంటున్నారు. సో డెఫినెట్లీ లాడ్ ఆఫ్ ప్రాక్టీస్, లాడ్ ఆఫ్ థింకింగ్, ఇంట్రోస్పెక్షన్ అంతా మీరు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఒక రిజల్ట్ వచ్చింది. అన్డౌటెడ్లీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ గాయత్రి దేవి. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. పూర్తిగా విజయ్ గారితో ఏకీభవిస్తున్నా. ముఖ్యంగా ఈ పాటకు సంబంధించి ముగ్గురిని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒకరు ఆర్పి పట్నాయక్ గారు, తన శైలికి విభిన్నంగా స్వరపరిచారు ఈ పాటను. అట్లాగే శాస్త్రి గారు, పాడిన ఉషా గారు, ముగ్గురికి నమస్సులు ఈ సందర్భంగా. గాయత్రి చాలా బాగా పాడావు. నీ పేరు గాయత్రి. గాయత్రి ఏంటి? ఆ త్రీ స్పష్టత, శ్రావ్యత, నవ్యత. థ్యాంక్ యూ సార్. సునీత గారు నవ్వుతూ ఉంటారా, ఏమైనా చెప్తారా? నాకు చాలా ఎమోషనల్గా ఉంది, ఎందుకన్నా తెలీదు. ఎమోషనల్గా ఉంటే మీరు వచ్చి ఒకసారి మా కంటెస్టెంట్ని హగ్ చేసుకోవచ్చు. నేనే రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను గాయత్రిని, ఒక్కసారి ఇక్కడికి వస్తావా అని. పాలకడలి కెరటాల వంటి నీలే తాడుకు తన ఎదను మీటి నీలమ్మ పొంగినమ్మ ఆగని సంబరమా. ఎంత బాగా పాడావంటే, నాకు తెలిసి సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా టాప్ 3 పర్ఫార్మెన్సెస్లో ఇది నిలుస్తుంది అని ఖచ్చితంగా చెప్తాను. ఇలాగే కొనసాగించమ్మా నీ ప్రయాణం. ఉష ఎంత బాగా పాడిందో అనుకున్నాను రిలీజ్ అయిన టైంలో. ఎంత స్వచ్ఛంగా ఉంది మళ్ళీ నువ్వు పాడుతూ ఉంటే. ఓకే, మనకి ఇంకో ఫీమేల్ సింగర్ దొరికింది అని కూడా అనిపించింది. శుభాభినందనలు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ గాయత్రి. థ్యాంక్ యూ కోరస్ సింగర్స్. వెల్ డన్. కంగ్రాచులేషన్స్.